హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు కిచెన్. మనకున్న సూపర్ వెజిటబుల్స్లో బీరకాయ ఒకటి. ఏ సీజన్లోనైనా దొరికే ఈ వండర్ వెజిటబుల్లో ఎన్నో పోషకాలున్నాయని మనకు తెలుసు. జ్వరం వచ్చినప్పుడు బీరకాయ కూరతో అన్నం తింటే జ్వరం త్వరగా తగ్గుతుందని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అలాంటి బీరకాయతో ఈరోజు నేను బీరకాయ మసాలా కుర్మా చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, పదండి చేసేద్దాం. నేను అరకిలో లేత బీరకాయలు తీసుకున్నానండి. ముందుగా బీరకాయల్ని పీల్ చేసుకోవాలి. ఇప్పుడు పీల్ చేసుకున్న బీరకాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఈ స్టేజ్లోనే ప్రతి బీరకాయను టేస్ట్ చేసి చూసుకోవాలి. ఒకవేళ చేదుగా ఉంటే దాన్ని కూర కోసం వాడకూడదు, ఎందుకంటే కూర చేదైపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు బీట్ చేసి పెట్టుకున్న పెరుగు తీసుకుని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, చివర్లో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు మసాలా మిక్స్ రెడీ అయింది. ఇప్పుడు ఒక ప్యాన్ వేడి చేసి దాంట్లో ముందుగా 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఆ తరువాత 1 ఇంచు సైజున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిటికెడు మెంతులతో పాటు 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుని దోరగా వేయించుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా వేయించి చల్లారబెట్టుకున్న మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత 1 ఇంచు సైజున్న అల్లం ముక్క, 1/2 కప్ ఫ్రైడ్ ఆనియన్స్ అంటే నూనెలో వేయించిన ఉల్లిపాయలు కూడా వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి ముందుగా బీరకాయ ముక్కలు వేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. బీరకాయ ముక్కలు మగ్గిన తర్వాత మసాలా పేస్ట్ వేసుకుని బీరకాయ ముక్కలతో పాటు వేయించుకోవాలి. మనం వేసుకున్న మసాలా పేస్ట్ చక్కగా ఫ్రై అయ్యాక ఇప్పుడు పెరుగు మసాలా మిక్స్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి.
పెట్టి ఒక 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టుకుని మరో 4 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు, సగానికి స్లిట్ చేసి పెట్టుకున్న 5 పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి సన్నని మంట మీద గ్రేవీలోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. ఇక చివర్లో కొత్తిమీర వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. గుమగుమలాడే బీరకాయ మసాలా గ్రేవీ రెడీ అయిపోతుంది. టేస్టీ కర్రీని అన్నంతో, బగారా రైస్తో, చపాతీ, పుల్కా, జొన్న రొట్టె ఇలా దేంతోనైనా తినేయొచ్చు. ఈ హెల్దీ రెసిపీ టేస్ట్తో పాటు చూడ్డానికి కూడా చాలా రిచ్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.